హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో కిరణ్ నంద్యాల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఎస్ బ్యాంకర్ ప్రోగ్రామ్ అని ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అప్లికేషన్ ఫర్ బ్యాచ్ 1 ఓపెన్, సో లిమిటెడ్ సీట్స్ అవైలబుల్ అని స్కూలింగ్ అయితే ఇక్కడ గమనించవచ్చు. సో అచీవ్ గ్రోత్ ఇన్ యువర్ కెరియర్, సో ఎస్ బ్యాంకర్, సో యాక్సలరేట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సిటిఆర్ వచ్చేసి 4.40 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒక్కసారి మనం ఈ ప్రోగ్రామ్ డీటెయిల్స్ చూస్తే, సో వాకిన్ యాజ్ గ్రాడ్యుయేట్, వర్కౌట్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్ at the rate of HDFC Bank. Work with India's largest private bank sector, so join as assistant manager. సో ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సో అసిస్టెంట్ మేనేజర్గా పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ట్రైనింగ్ వచ్చేసి 45 days ఉంటుంది. సో స్టైఫండ్ వచ్చేసి 7,500 అయితే ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 4.40 lakhs పర్ యానం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రోగ్రామ్ ఫీ వచ్చేసి మనం గమనించవలసినది ప్రోగ్రామ్ ఫీ. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు 1,50,000 వరకు ఇచ్చారు. సో ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ, అంటే సో జిఎస్టీ అనేది ఎక్స్ట్రా 18% అయితే కట్టాలి. సో ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ మనం గమనించినట్లయితే, సో ప్రోగ్రామ్ ఫీ వచ్చేసి 1,50,000 ప్లస్ జిఎస్టీ. సో ఇన్స్టాల్మెంట్గా అయితే సో ఫస్ట్ వచ్చేసి మనం 10,000 ప్లస్ జిఎస్టీ కట్టిన తర్వాత ఇన్స్టాల్మెంట్ 1 బిఫోర్ బ్యాచ్ స్టార్ట్స్ వచ్చేసి 1,40,000 ప్లస్ జిఎస్టీ అని అయితే కట్టాలి. దెన్ లోన్ ఫెసిలిటీ ఇలా చూసుకుంటే మనం 9 monthsకి, 6 monthsకి, 12 monthsకి, 24 monthsకి, 36 monthsకి అయితే ఇవ్వడం జరిగింది. సో విత్ మ్యారటోరియం, వితౌట్ మ్యారటోరియం, సో బోత్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనకు ఏది అవైలబుల్ ఉందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి మనం ప్రోగ్రామ్ కంటెంట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు గమనించండి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 21 years నుంచి 28 years వరకు ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్ విత్ 50% అండ్ అబౌవ్. సో ఫ్రెషర్స్ ఆర్ క్యాండిడేట్స్ విత్ 0 to 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై. సో డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు అడ్రస్ ప్రూఫ్ ఒకటి అండ్ అప్డేట్ రెజ్యూమ్, సో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఒకటి, సో ఐడి ఒకటి, సో అకాడమిక్ సర్టిఫికేట్స్, సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, సో ప్రూఫ్స్ అయితే మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనం అప్లై చేసుకోవాలి. సో రిజిస్టర్ యువర్ సెల్ఫ్ బై completing your online application from on this site. Please note, your application will be considered for further process only when it is completed, including the payment of application fee. This application fee is for the purpose of AS Banker program or employment with HDFC Bank. Step 2, the selection process consists of an online assessment test followed by one-on-one interaction. So step 3, the selected candidate shall receive a selection letter from NIT, IFBI, and after document verification and background verification by HDFC Bank, candidates shall be issued provisional letter of intent LOI by HDFC Bank. On completion of admission formalities and payment of fee, selected candidates shall be enrolled for the program. సో లోన్ విషయం అయితే సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ అడుగుతున్నారు. సో పాన్ కార్డు, ఆధార్ కార్డు, HDFC ఆఫర్ లెటర్, సో బ్యాంక్ స్టేట్మెంట్, సాలరీడ్ లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ లాస్ట్ 12 months స్టేట్మెంట్. సో లోన్ ప్రాసెస్, సో లోన్ అప్లికేషన్ ప్రాసెస్. సో మినిమం ఏజ్ 21 years, మ్యాక్సిమం ఏజ్ 60% సాలరీడ్ ఆర్ అండ్ 65 సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఇన్కమ్ క్రైటీరియా, నో మినిమం ఇన్కమ్ క్రైటీరియా. సో ఒకసారి మనం గమనించుకోవచ్చు. సో డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. So fill the form and online assessment, enroll and pay program fee, 45 days residential training. So join as HDFC as a assistant manager.
సో ఇక్కడ FAQ ఇచ్చారు. సో ఒకసారి మనం చదువుకోవచ్చు. రైట్, ఇక్కడ మనకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. 9 to 6 PM వరకు ఉంటుంది. సో మీరు కాల్ చేసి ఒకసారి డీటెయిల్స్ అనేది ఎంక్వైరీ చేయొచ్చు. థ్యాంక్ యూ.